అందరికీ నమస్కారం అండి. ముందుగా అమ్మ చేతి ముగ్గులు 15824 ఛానల్కి అయితే స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కరెంటు బిల్కి సంబంధించిన స్టేట్మెంట్ మనం ఏ విధంగా మన మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ముందుగా అయితే మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనం సెర్చ్ బార్లోకి అయితే వెళ్ళాలి. సెర్చ్ బార్లోకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ కరెంట్ బిల్ నంబర్ చెక్ అనేసి అయితే టైప్ చేసుకోవాలి. ఇలా కరెంట్ బిల్ నంబర్ చెక్ అని టైప్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోతుంది. తర్వాత మనం ఇక్కడ వ్యూ బిల్ డీటెయిల్స్ అని అయితే కనిపిస్తుంది కదండి, దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. మనకి మీటర్కి ఏదైతే నెంబర్ కనెక్ట్ అయి ఉంటుందో మన యొక్క ఆధార్ నెంబర్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత అక్కడ ఇచ్చిన సమ్ని అయితే మనం అడిషన్ చేసి క్యాల్కులేషన్ వేయాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత అక్కడ సబ్మిట్ బటన్ అయితే ఇవ్వాలి. సో సబ్మిట్ అయితే చేసేస్తాం. సబ్మిట్ చేసిన తరువాత మనకు ఇలా ఈఆర్ఓ నేమ్ అండ్ సర్వీస్ నంబర్స్ అని అయితే ఇక్కడ వచ్చేస్తాయండి. సో మనకి లింక్ అయినటువంటి ఆధార్ నెంబర్ మీద ఎన్ని సర్వీస్ నెంబర్లు అయితే ఉన్నాయో అక్కడ మీటర్ నెంబర్లు మనకైతే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు కావాల్సిన మీటర్ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ మీద అయితే క్లిక్ ఇచ్చేస్తాం. మొబైల్ నెంబర్ మనం ఏదైతే ఆధార్ కార్డుకి లింక్ చేయించుకుంటామో దాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే తర్వాత మనకి ఇక్కడ మన సర్వీస్ నెంబర్, కన్జ్యూమర్ నేమ్ ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే కనబడడం జరుగుతుంది. సో మనం దాని కింద ఉన్నటువంటి పేమెంట్ హిస్టరీ మన యొక్క పేమెంట్ హిస్టరీ కరెంట్ బిల్కి సంబంధించి కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి తీసుకోవచ్చు. లేదంటే క్లిక్ హియర్ టు పేమెంట్ అనేసి అయితే అక్కడ మనం పేమెంట్ చేయొచ్చు. లేదు మనకి ఇప్పుడు హిస్టరీ కావాలి కాబట్టి అక్కడ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మనకి మన యొక్క కరెంట్ బిల్ హిస్టరీ అయితే అక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం కరెంట్ బిల్ హిస్టరీని అయితే ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి 6 మంత్సే కాకుండా మనకు కావాల్సిన కరెంట్ బిల్ యొక్క స్టేట్మెంట్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం కరెంట్ బిల్ స్టేట్మెంట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. సో ఇలా మీకు డాట్స్ అయితే కనిపిస్తాయి సైడ్కి పైన. ఆ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ షేర్ అనే బటన్ ఉంటుంది కదా అండి, ఈ యొక్క షేర్ అనే దాని మీద మనం క్లిక్ చేస్తాం. ఇలా షేర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ అని అయితే కనిపిస్తోంది కదా, ఆ ప్రింట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రింట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా మన యొక్క కరెంట్ బిల్ స్టేట్మెంట్ అయితే డాక్యుమెంట్గా మనం ఒక పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ పీడిఎఫ్ని ప్రింట్ తీసుకుంటే సరిపోతుందండి. ఇంతే, మనము మన కరెంట్ బిల్ని అయితే మన మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్లోనే కరెంట్ బిల్ని. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, subscribe, notification click for all.